హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీసీ మొబైల్ రిపేర్ అకాడమీ విశాఖపట్నం. ఈరోజు మన అకాడమీలోని డే 2 అంటే సెప్టెంబర్ 2024కి డే 2 అండి. ఈ డే 2లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయిన వెంటనే కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మోడల్ ఐడెంటిఫికేషన్స్, వాట్ ఈస్ ద ప్రాపర్ ప్రోటోకాల్స్ అంటే వివో లాంటి డివైజెస్, కూల్కమ్ డివైజెస్ అయితే మనం అన్లాక్ టూల్ అయితే ఐడెంటిఫై చేస్తాము. ఎంటీకే అయినా కూల్కమ్గా అయినా పర్ఫెక్ట్గా ఎటువంటి ఐఎంఈ ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్ మెథడ్ అనేది మన స్టూడెంట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత రికవరీ మోడ్లో రీసెట్స్ ఎలా చేయాలి వివో లాంటివి ఇప్పుడు రాలేని క్లియర్ యూజర్ డేటా లాంటి రాలేని దానికి ఎలాంటి ప్రాసెస్ మనం పాటిస్తాము. ఇది అయిపోయిన తర్వాత మనం డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే మన క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎస్టర్డే మొత్తం అంతా కూడా టూల్స్ ఎలా యూజ్ చేయాలి అంటే కంప్లీట్గా ఏ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి, ఆ టూల్స్ గ్లాస్ వర్క్ అయితే ఎలాంటి టూల్స్ మనకి నీడ్ ఉంటుంది, ఏ టూల్స్ ఉంటే ఎంత పర్సెంటేజ్ వరకు మనం వర్క్ చేయగలము, అలాగే మనకి చిప్ లెవెల్కి వచ్చేటప్పటికి సిపియూ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఎలాంటి టూల్స్ నీడ్ ఉంటాయి, లెవెల్ 1 నుంచి లెవెల్ 4కి వచ్చేటప్పటికి ఏ టూల్స్ నీడ్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్రతి టూల్స్ని వాళ్ళకి ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేటప్పటికి అలాగే ఎస్టర్డే అయితే ప్రతి ఒక్కరికి ఒక కీప్యాడ్ నుంచి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వరకు డిసెంబుల్ చేయాలంటే ఎలాంటి ప్రోటోకాల్, బ్యాక్ క్యాప్, బ్యాక్ గ్లాసు, ఫ్రంట్ డిస్ప్లే ఓపెన్స్, ఫ్రంట్ ఓపెన్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా డిసెంబుల్ ప్రాసెస్ ఏంటి, ప్రాపర్ గైడెన్స్ ఎలా చూసుకోవాలి, ఒకవేళ మార్కెట్లో కొత్త డివైజ్ వచ్చినప్పుడు మేమైతే డిసెంబుల్ గైడెన్స్ ఏటి పాటిస్తామనేది ప్రతిదీ కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి డివైజెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించాం. అంటే డిసెంబుల్ ఎలా చేయాలి, పార్ట్స్ ఏ పార్ట్స్ దేన్ని ఏమంటారు, డిసెంబుల్ చేసిన తర్వాత ప్రాపర్గా పార్ట్స్ బయటికి తీసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, రీఅసెంబుల్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, ప్రాక్టికల్గా డివైజెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అలాగే డే 2కి వచ్చేటప్పటికి మనకి మల్టీమీటర్స్ యొక్క కంప్లీట్గా మల్టీమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు బ్లోయర్స్ ఎలా వాడాలి, బ్లోయర్స్ తో పాటు సాల్డరింగ్ ఐరన్స్ ఎలా వాడాలో చెప్పడం జరిగింది. దీంతోపాటు ఛార్జింగ్ కనెక్టర్స్ మెయిన్ ఏంటంటే టైప్ సి కనెక్టర్స్ ఎక్కువ వస్తాయి. ఒక మదర్ బోర్డ్లో టైప్ సి కనెక్టర్ అయితే ఎలా చేంజ్ చేస్తాము, ఒకవేళ సబ్ బోర్డ్స్ మీద వచ్చే టైప్ సి కనెక్టర్స్ అయితే ఎలా చేంజ్ చేయాలనేది ప్రాక్టికల్గా ప్రతి స్టూడెంట్స్కి చేయించడం జరిగింది. ప్రాక్టికల్ అంటే స్మాల్ బ్యాచ్ మనకైతే ఉంటుందండి. స్మాల్ బ్యాచ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ని పట్టించుకుంటాం. దాంతోపాటు అన్లిమిటెడ్గా ప్రతి ఒక్కరికి కూడా ఏ క్లాస్ జరిగినప్పుడు ఆ క్లాస్ రిలేటెడ్ అప్పుడు ఛార్జింగ్ కనెక్టర్స్కి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్గా మేము సప్లై చేస్తాం. అలాగే మొబైల్ మదర్ బోర్డ్స్ వచ్చేటప్పటికి లేటెస్ట్ మోడల్స్ అండి, అంటే ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న మోడల్సే ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ డివైజెస్ డిసెంబుల్గా కాకుండా ప్రాపర్ ఇప్పుడు వచ్చేవి అంటే రేపు ఒక రోజు అంటే ఈ రోజు నుంచి ఈ రోజు కోర్స్ అయిన వెంటనే డే 2 నుంచే నేను ఏ డివైజ్ అయినా డిసెంబుల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మా స్టూడెంట్స్కి అనేది 100% ఉండాలని. ఇప్పుడు ఐఫోన్స్ వచ్చేటప్పటికి ఐఫోన్స్ అయినా ఎలా డిసెంబుల్ చేయాలి, ప్రతి ఒక్కరికి ప్రాపర్ ప్రోటోకాల్ తోటి ప్రాపర్ మెథడ్స్ అయితే ప్రాక్టికల్ అనేది 100% చేయించడం జరుగుతుంది. ప్రీవియస్గా మీకు బేసిక్స్ ఎలాంటి జీరో నాలెడ్జ్ ఎలాంటి లేకపోయినా ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి మినిమం 10th స్టాండర్డ్ ఉన్న ఏ వ్యక్తి అయినా మొబైల్ రిలేటెడ్ నేర్చుకుందాం అనుకుంటే మన అకాడమీ అండి విశాఖపట్నంలో డాబా గార్డెన్ మెయిన్ రోడ్ మనకి. అలాగే స్టోర్స్ కూడా ఉన్నాయి. స్టోర్స్ అంటే సర్వీస్ అవుట్లెట్స్. అదే మన అకాడమీ కొద్ది ముందుకు మనకు స్టోర్స్ అండి సర్వీస్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు అప్గ్రేడ్ అంటే ప్రతి ఒక్క అకాడమీ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా ఓ 2 monthsకి ఒకసారి మీకు అప్డేట్ క్లాసెస్ అయితే ఉంది అని చెప్తారు. అలా కాకుండా ఈరోజు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, ఒక డిస్ప్లే కొత్త అప్డేట్ వచ్చింది, లేకపోతే పలానా చిప్ లెవెల్ అప్డేట్ వచ్చింది, అదే రోజు మేము ఏదైనా రిపేర్ చేసినా కొత్తగా ఏం చేసినా ప్రతి ఒక్కటి మా స్టూడెంట్స్కి అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక స్టెప్ బిహైండ్ ఉండడం జరుగుతుందండి. అలాగే జూల్ డెక్కర్కి వచ్చేటప్పటికి మిగతా ఇన్స్టిట్యూట్లా కాకుండా 100% అనేది జూల్ డెక్కర్ మీరు మీ చేతే చేయించి మేము పంపించడం జరుగుతుంది. ఇదే ప్రోటోకాల్ అండి, మీరు ప్రాక్టీస్ చేయండి ఇలాంటివి ఏమి ఉండవండి. జూల్ డెక్కర్ అయినా, బ్లాక్ పేస్టెడ్స్ అయినా, డయాగ్నోసిస్ మోడ్ అయినా, ఈ
బోర్నే అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే 100% అర్థమయ్యేటట్టే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటు లైఫ్ టైమ్ గ్రూప్ డిస్కషన్ సపోర్ట్ ఉంటది. మీరెప్పుడైనా వచ్చి మోరల్ సపోర్ట్, మోరల్ అంటే మా సర్వీస్ అవుట్‌లెట్‌లో ఏదైనా వాడి, ఏదైనా కూర్చొని, ఏ డౌట్స్ అయినా అడిగి, మావేవైనా వాడుకొనైనా మీరు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఈ లైఫ్ టైమ్ అనేది, ఈ మోరల్ సపోర్ట్ అనేది మా సైడ్ నుంచి అయితే 1000% ఇవ్వడం జరుగుతదండి. ఇంకేమైనా మీకు దీని రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కైనా ఉండొచ్చు. డెమో క్లాసెస్ అని ప్రత్యేకంగా ఏమివ్వము. క్లాసెస్ అయ్యేటప్పుడు వచ్చి ఎన్ని రోజులైనా 3 డేసో, 4 డేసో, 5 డేసో డెమో క్లాస్‌లో కూర్చోవచ్చండి. దెన్ అక్కడ మీకు రిఫరెన్స్ అయిన వీళ్ళ రిఫరెన్స్ కాకుండా ఆ క్లాసెస్‌లో కూర్చున్న స్టూడెంట్స్ ఫోన్ నంబర్స్ తీసుకొని ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? ఏ విధంగా క్లాసెస్ అంటే మీరు ప్రీవియస్ వచ్చినప్పుడు ఏ ఏ రకంగా ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇవన్నీ కూడా డైరెక్ట్ స్టూడెంట్స్ మీ ఫోన్ నంబర్ అడగొచ్చు. అడిగి మీరు తెలుసుకోవచ్చండి. ఎవరికైనా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా మొబైల్ రిపేర్ నేర్చుకుందాం అనుకుంటే డైరెక్ట్‌గా మన నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మన అకాడమీకైనా, డెమో క్లాస్‌కైనా రావచ్చు. లేకపోతే క్లాసెస్ ఎలా జరుగుతున్నాయని చూడొచ్చండి. థాంక్ యూ ఫర్ ఆహ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది ఫర్దర్ కంటెంట్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్.